నన్నెవ్వరూ చూడలేదు. ఇప్పుడు నేను శుభ్రంగా కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళొచ్చు. ఏంటంజీ, ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? లేదండి, మీరొస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. అంజీ, నాకు చాలా పనుంది, నేను బయటకు వెళ్తున్నాను, నువ్వెళ్ళు. అదేంటండి, ఇదివరకు వద్దన్నా ఫ్యాక్టరీ చుట్టూ మీరే తిరిగేవాళ్ళు, పంతం పట్టి మరి ఫ్యాక్టరీలోకి వచ్చి కూర్చునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నేను రమ్మంటే రాను అంటున్నారు. ఏంటి, ఫ్యాక్టరీ అంటే బోరు కొట్టిందా, లేక డబ్బులు వచ్చే పని ఇంకేమన్నా తగిలిందా? నాకేం పని ఉంటుంది అంజీ? నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? గుడికి వెళుతున్నాను. నేను ఇలా చెప్తే ఎవరు నమ్మరు కదా, అందుకే పనుందని చెప్పాను నీకు. జగపతి గారు, గుడికి అంటున్నారు కదా, పదండి ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు గుడికి రావడం ఏంటి? నేను కూడా మీ పక్కనే ఉండి మీ కోరిక నెరవేర్చమని దేవుడికి దండం పెట్టుకుంటాను. చూడండి, నేను కేవలం గుడికి వెళ్ళడం లేదు, అక్కడ నుంచి ఇంకో 2-3 పనులున్నాయి. మా ఫ్రెండ్స్ కొంతమందిని కలవాలి, నాకు టైం పడుతుంది, నేను వెళ్తాను మరి. నీ పనేంటో నాకు పూర్తిగా తెలుసు, నేను కూడా నీ వెనకాలే వస్తా. పద, నీ సంగతి ఏంటో తెలుస్తా. రే, సార్ వచ్చాడ్రా. నమస్తే మేడం. నమస్తే. ఈయన శంకర్ ప్రసాద్ గారు, మా అన్నయ్య. నమస్తే సార్. నమస్తే అన్నయ్య, నేను చెప్పాను కదా వర్షాన్ని బెదిరించడానికి ఒక 2 మనుషుల్ని ఏర్పాటు చేశాను అని. వాళ్ళు వీళ్లే. వీళ్ళిలాంటి కేసులు చాలా డీల్ చేశారు. కుటుంబాలతో ఆడుకునే వాళ్ళని బెదిరించి ఎలా పంపించాలో వీళ్ళకి బాగా తెలుసు. అందుకే వీళ్ళని సెలెక్ట్ చేశాను. డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి చెప్పేశాను, పని అయిపోతుంది. చూడండి, మీరు ఇంతకుముందు ఎలాంటి కేసులు డీల్ చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లతో బిహేవ్ చేస్తున్నారు. తన మీద ఎంత కోపం ఉన్నా ఎక్కడో తెలియని అభిమానం ఉంది. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. అందుకే చెప్తున్నాను, తను వంశీకి దూరం అవ్వాలి, సమంత జీవితంలోకి రాకుండా ఉండాలి. అంతే. తనకి ఎలాంటి హాని మీరు తలపెట్టకూడదు. మరీ ముఖ్యంగా ఆడపిల్ల జీవితంతో అస్సలు ఆడుకోకూడదు. మీరేం భయపడకండి సార్, మేడం మాకు అన్నీ చెప్పారు. జస్ట్ బెదిరిస్తామంతే, దాంతో భయపడి దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు మీ జోలికి రాదు, మేం చూసుకుంటాం కదా. నా జీవితంలో నేనెప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు, అది కూడా ఒక ఆడపిల్ల విషయంలో. మరీ ఇంత దిగజారిపోతానని నేను కల్లో కూడా ఊహించలేదు. నా మనవరాల జీవితం నిలబడాలి అంటే ఈ పని చేయాలని మహి చెప్పింది, అందుకే నేను ఒప్పుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, వర్షకి ఎలాంటి హాని తలపెట్టడానికి వీల్లేదు. పొరపాటున అలా జరిగిందని తెలిసిందనుకోండి, నేను మిమ్మల్ని క్షమించను. తనని బెదిరించి మాత్రమే పంపించేసేయండి, అర్థమైందా? మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు సార్, మీరేంటో మాకు పూర్తిగా తెలుసు, మేము అదే పని చేస్తాం. కొంచెం గట్టిగా మాట్లాడితే చాలు, ఆ అమ్మాయి బెదిరిపోతుంది. అన్నయ్య, మీరు అనవసరంగా భయపడుతున్నారు. వాళ్ళు బెదిరిస్తారు అంతే. మీ సంగతి నాకు తెలుసు కదా. మీకు చెడ్డ పేరు వచ్చే పని నేను చేయనిస్తానా? సమంత జీవితం బాగుండాలని, వంశీ మన వైపు రావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. లేకపోతే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వర్ష ఎంత, దాని బతుకెంత? తన గురించి మనం ఇంతలా ఆలోచించాలా? మనం ఆలోచిస్తోంది సమంత గురించి.
మీరు ఈ విషయంలో ఎక్కువ ఆలోచించకండి అన్నయ్య. అంతా బాగా జరుగుతుంది. సరే, మీరు వెళ్ళండి. వస్తాం సార్. పని అవ్వగానే మీకు ఫోన్ చేస్తాం. వస్తాం సార్. వస్తామమ్మా, వస్తాం. అన్నయ్య, మీరింత సెన్సిటివ్గా ఇంత చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, వర్షాకి వాళ్ళు ఎలాంటి హాని తలపెట్టరు, బెదిరిస్తారు అంతే. తను వంశీకి దూరంగా ఉండటం కోసం మనం ఈ పని చేస్తున్నాం. ఇక సమంత జీవితం సెట్ అయినట్టే అన్నయ్య. మీరు రిలాక్స్గా ఉండండి. నమస్కారం బావగారు, కూర్చోండి. వద్దు బావగారు, దయచేసి మీరింకా అలా పిలవకండి. అదేంటి బావగారు అలా అంటారు? మనం వియ్యంకులం కాబోతున్నాం కదా. నిజమే బావగారు, మీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోవాలని నేనెంతగానో అనుకున్నాను. కానీ నా కొడుకు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అలా అనకండి బావగారు. ఈ సంబంధం కుదిరిపోయింది. రాధాకృష్ణ మా ఇంటి అల్లుడు అవుతున్నాడని నేను అందరికీ చెప్పేసుకున్నాను. మా అమ్మాయి కూడా రాధను చేసుకోవాలని చాలా ఆశపడుతుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు. రాధ మా అల్లుడు అయ్యేలాగా మీరే ప్రయత్నించాలి బావగారు. అలాగే చేద్దాం. అంత డబ్బు మీరు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నేను మాత్రం ఎన్నిసార్లు అడుగుతాను? నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది కదా, అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. చూడండి బావగారు, డబ్బు విషయంలో మీరు అస్సలు ఆలోచించకండి. చెప్పాను కదా, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తానని. ఇంకో 5 లక్షలో 10 లక్షలో నేనిస్తాను. దయచేసి ఆ ప్రేమను ఆపేసి ఈ పెళ్లి జరిపించండి. నీ వీక్నెస్ నాకు తెలిసే నేనిలా మాట్లాడుతున్నాను. నీ దగ్గర నుంచి ఎంత రావాలో అంత రాబట్టుకుంటాను. సరే బావగారు, నాకు 5 లక్షలు ఇవ్వండి. ఆ అమ్మాయితో మాట్లాడి ఏదో ఒకటి చేసి ఆమెకు దూరంగా వెళ్ళిపోమని చెప్తాను. తర్వాత మనం నిశ్చితార్థం చేసుకుని ఈ పెళ్లి చేసేద్దాం. ఆ మాట అన్నారు, బాగుంది. 5 లక్షలు ఇప్పుడే ఇస్తాను, ఉండండి. తీసుకోండి బావగారు. ఏంటో బావగారు, అందరూ నోటి మాటలు చెప్తే మీరు మాత్రం నోటుతో మాటలు చెప్తారు. అందుకే మీరంటే నాకిష్టం. ఈ సంబంధం ఖాయమైపోయినట్టే. మీ కూతురే మా ఇంటి కోడలు. మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను బావగారు. మంచిదండి. ఏంటి తెగ పొంగిపోతున్నావు? ఆ జగపతి మాటలు అన్నీ నమ్మేశావా? రాధా మా అక్కని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని నేను మీకు ఈ నిజం చెప్తున్నాను. ఆ జగపతి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కనీసం ఇలాంటి సంబంధం చూస్తున్నాడని ఎవ్వరికీ తెలీదు. మీరు అది అర్థం చేసుకోండి. మీరే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి.
ఆగిపోయారేంటమ్మ గారు? రండమ్మా. రండమ్మా, రండమ్మా, కూర్చోండి. అమ్మా, ఇంకా మా మీద మీ కోపం పోలేదా? లేదు రత్తమ్మా, మీ విషయంలో మేం అపార్థం చేసుకున్నామని మాకర్థమైంది. సూర్యం అన్నయ్య గురించి రాణి మా ఇంటికొచ్చి చెప్పినా మేమెవ్వరమూ నమ్మలేదు. కానీ రాణి మాటే నిజమైంది. నా అనుమానమే తప్పైంది. అందుకే రాణికి క్షమాపణ చెప్పాలనొచ్చాను. రత్తమ్మా, ఇంట్లో ఎవరూ లేరా? లేరమ్మా. రాధాబాబుని హాస్పిటల్కి తీసుకురమ్మంటే తీసుకుని వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. రత్తమ్మా, రత్నాల్లాంటి ఆడపిల్లల్ని కన్నావు. నిజంగా నువ్వు ఎంత పుణ్యాత్మురాలివి. అలాంటి పిల్లలు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అదృష్టవంతురాలు అంటే నువ్వే రత్తమ్మా. రాణి వర్షాల్లాంటి ఇద్దరు ఆణిముత్యాల్ని కన్నావు. లేదమ్మా, నా బతుక్కి అంత అదృష్టం లేదు. కాకపోతే వాళ్లతో అమ్మా అని పిలిపించుకునే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చాడు. నిజంగా వాళ్ళు నా కడుపును పుట్టుంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అనుకునేదాన్ని. దేవుడు నాకంత అదృష్టం ఇవ్వలేదమ్మా. అదేంటి రత్తమ్మా, వాళ్ళు నిన్ను అమ్మ అని పిలుస్తున్నారు, మరి నీ పిల్లలు కాదు అంటావేంటి? చాలా ఏళ్ల క్రితం మేం ఈ ఊరికి దూరంగా ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళమమ్మా. నా భర్త ఆటో నడిపేవాడు. ఒకరోజు ఒక పెద్దాయన ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నా భర్త ఆటో ఎక్కాడంట. తర్వాత మధ్యలోనే ఆ పెద్దాయన దిగి ఎవరో రౌడీలతో పోరాడాడంట. ఆ గొడవల్లో ఆ పెద్దాయన లోయలో పడిపోయాడంట. అక్కడే చనిపోయారు. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని నా మొగుడు ఇంటికొచ్చేశాడు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, ఆ పిల్ల దగ్గర బోలెడంత బంగారం ఉందని, అది మేం కూడా అమ్ముకోవచ్చని నేను కూడా ఆశపడ్డాను. కానీ బంగారం లాంటి ఆడపిల్లలు కాబట్టి నా కొడుకు ప్రాణాలు పోకుండా రాణి కాపాడింది. అప్పుడే నిర్ణయించుకున్నానమ్మా, నాకు 3 పిల్లలని, నా పిల్లల్ని నేనే పెంచాలి అని. కానీ తాగుబోతున్న మొగుడు ఆ పిల్లల్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ గొడవల్లో నా మొగుడు నా చేతుల్లోనే చనిపోయాడు. నేను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నా కొడుకు గోపిని కూడా రాణియే పెంచింది. తను తల్లిగా మారి ఈ తల్లికి బాధ కలగకుండా చూసుకుంది. రాణి, వర్ష వాళ్ళిద్దరూ నా పిల్లలు కాదమ్మా. రత్తమ్మ చెప్పిన దాని ప్రకారం లోయలో పడిపోయింది సూర్యం అన్నయ్య. అంటే అన్నయ్య చెప్పిందంతా నిజమే కదా. ఈ రాణి ఏ కీర్తి, తన దగ్గర పెరిగింది వర్ష. రత్తమ్మ, ఆ పిల్లల చిన్నప్పుడు ఫోటో ఏదైనా నీ దగ్గరుందా? ఉందమ్మా, తీసుకొస్తాను. అమ్మా, ఇదిగో అమ్మా, తీసుకోండి.
ఇప్పుడు నేను వర్ష నా మనవరాలిని చెప్తే తను ఎక్కడుందని అందరూ అడుగుతారు, ఇంటికి తీసుకొచ్చేస్తారు. వర్ష నా ఇంట్లో ఉండటం కన్నా రాణి దగ్గర ఉండటానికే ఇష్టపడుతుంది. అందుకే ఈ నిజం నేను ఇప్పుడు చెప్పకూడదు. ముందు నా మనవరాలు అని ప్రపంచానికి తెలియాలి. తర్వాతే నా ఇంటికి తీసుకురావాలి. ఆ తర్వాతే ఈ కీర్తి రాణి అని అన్నయ్యకి చెప్పాలి. అంతవరకు ఈ రహస్యాన్ని నేను రహస్యంగానే ఉంచాలి. ఏమైందమ్మా? ఏం లేదు రత్తమ్మా, వీళ్ళ చిన్నప్పుడు కథ వినేసరికి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. మంచి చేసిన వాళ్ళకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది. తొందరలోనే అందరికీ మంచి రోజులొస్తాయి. సరే రత్తమ్మా, రాణి వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. వస్తాను. అలాగేనమ్మా. తులసమ్మా, తులసమ్మా. బాబుగారు, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకుని రావా? అలాగే బాబు. బాబుగారు, కాఫీ. బాబుగారు, సీత ఇంకా ఇంటికి రాలేదు. హాస్పిటల్లో నిర్మలా సిస్టర్ బయటికెళ్ళింది. తను కొంచెం లేటుగా వస్తాను అంది. ప్రియా ఏం చేస్తుంది? గదిలో హోంవర్క్ చేసుకుంటుంది బాబు. తులసమ్మా, వంశీ వచ్చాడా? ఎవరో ఫ్రెండ్ను కలవాలని సాయంత్రం బయటికి వెళ్లారు, ఇంకా రాలేదు. మీరు భోజనం చేశారా బాబు? అప్పుడే వద్దు, సీత కూడా వస్తుంది కదా, వచ్చాక తింటానులే. బాబుగారు, మీరు మరోలా అనుకోనంటే మీకొక మాట చెప్పచ్చా? అదేంటి అలా అడుగుతున్నావు? నువ్వు ఇంట్లో ఎప్పటినుంచో ఉంటున్నావు. నిన్ను కూడా మా ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నాం కదా. నువ్వేం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పు. వంశీ బాబుని వీలైనంత తొందరగా పంపించేయండి బాబు. లేదంటే ఇంట్లో లేనిపోని అనర్థాలు జరిగేలా ఉన్నాయి. అదేంటి తులసమ్మ అలా అంటున్నావు? నేనేం తప్పుగా అనట్లేదు బాబు, నాకలా అనిపించింది. అసలు ఆ వంశీబాబు తన భార్యకు దూరమై ఒంటరిగా ఉన్నాడు. సీతేమో పెళ్లి కానమ్మాయి. వంశీ తనతో చనువుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. సీతేమో ఇబ్బంది పడుతుంది. 2-3 సార్లు నేను కూడా చూశాను. వంశీ ఎందుకో సీతకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే బాబు తనని ఇంట్లోంచి పంపించమన్నాను. తప్పు తులసమ్మా. వంశీ రక్తపు మడుగులో రోడ్డు మీద పడున్నప్పుడు సీతే చూసింది. వంశీని కాపాడమంటేనే హాస్పిటల్కి తీసుకెళ్లి మేము ట్రీట్మెంట్ చేశాం. వంశీ నా ఫ్రెండ్. తనని ఇంటికి తీసుకొచ్చింది తను బాగుండాలని. ఇక్కడ ఎందుకు ఉంచానో తెలుసా? తను బయటికి వెళ్ళిపోతే తన భార్యని కలవలేడు. ఒంటరిగా తనలో తానే బాధపడుతూ ఉంటాడు. అదే మనతో పాటే ఉంటే తన మనసు మార్చి మళ్ళీ ఆ భార్యాభర్తల్ని ఒకటి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టే వంశీని నేను ఇక్కడ ఉండమన్నాను. వంశీని జాగ్రత్తగా చూసుకోమని సీతకి నేనే చెప్పాను తులసమ్మా. తను కూడా అలాగే చూసుకుంటుంది. వాళ్ళలా ఉండబట్టి నీకిలా అనిపించిందేమో. మీ మంచి మనసు నాకు తెలుసు బాబుగారు. సీతేంటో కూడా నాకు తెలుసు. నిప్పులాంటి సీత తప్పు చేస్తుందని నేననటం లేదు. కానీ భార్యకు దూరమైన మగవాడు కదా, సీతకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడేమోనని నాకు బలంగా అనిపిస్తుంది. సీతని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సీత ఈ ఇంటి కోడలైతే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాము. ప్రియాకి తల్లిలోని లోటు సీత వల్ల తీరుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో సీత దూరమైపోయిందంటే ప్రియ తట్టుకోలేదు బాబు. ఈ ఇంటి మహాలక్ష్మిని ఇంకొకరు తన్నుకుపోతారు అంటే నేను చూస్తూ ఊరుకోలేను బాబు. నేనే చెప్దామనుకున్నాను బాబు, కానీ మీరు ఎంత చనువిచ్చినా నేను ఈ ఇంటి పని మనిషిని. నా హద్దులు నాకు తెలుసు. అందుకే బాబుగారు మీతో చెప్తున్నాను, ఆ వంశీబాబుని త్వరగా పంపించేయండి. తులసమ్మ, నీకెందుకలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. వంశీ, సీత ఇద్దరూ నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ తప్పు చేయరు, అలాంటి మనుషులు కాదు కూడా. బట్ వంశీ సీతతో చనువుగా మాట్లాడడం వల్ల నీకలా అనిపించుండొచ్చు. మా మీద నీకున్న విపరీతమైన అభిమానంతో సీతకి వంశీ ఎక్కడ దగ్గరైపోతాడో అని నువ్వు భయపడుతూ ఈ మాట నాకు చెప్పావు. ఆ విషయం నాకు అర్థమైంది. నా దగ్గర చెప్తే చెప్పావు గాని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. నా బాధ మీకు అర్థం కావట్లేదు బాబు. ఆ వంశీబాబు మనసులో సీత మీద అభిమానం ఉంది, అది నాకు తెలుస్తుంది. అది మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. కాని ఆ దేవుడు వాళ్ళని కలిపి సీతను మీకు దూరం చేయకూడదు. సీత ఈ ఇంటి మనిషిగా ఉండాలని నేను ఇంతలా చెప్పాను. అన్నా, ఫోన్లో అమ్మాయే వస్తుందన్నా. ఎవరు మీరు? తప్పుకోండి. పట్టుకోరా. ఆగు.